చాలా మంచి వార్త ఇది. నిజంగా చెప్పాలంటే ఒక గుడ్ న్యూస్గా చెప్పచ్చండి. తెలంగాణలో తగ్గిన రైతుల బలవన్ మరణాలు 10 ఏళ్లలో 95.84% తగ్గిన తగ్గుదలంట. బాబ్బా చాలా గ్రేట్ కదా. ఈ మధ్య ఒక నమస్తే తెలంగాణ పత్రికలో వీళ్ళంతా ఇంతమంది రైతులు చనిపోయారు అని చెప్పి రోజు విపరీతంగా చేస్తూ ఉంటారు వాళ్ళ పేపర్స్లో, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో. కానీ నిజంగా ఇవి లెక్కలంట. బలవంతంగా ఆత్మహత్య చేసుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి తగ్గింది తెలంగాణలో. చాలా గొప్ప విషయం అండి ఇది. నిజంగా బాగా సంతోషించదగ్గ విషయం ఇదైతే. తెలంగాణ రైతు ఆత్మహత్యల ముఖచిత్రం మారింది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఈ గణాంకాల పరంగా దేశంలో సెకండ్ ప్లేస్లో నిలిచిన ఈ రాష్ట్రం ఇప్పుడు గణనీయంగా మెరుగుపడి 14వ స్థానానికి పడిపోయిందంట. సూపర్ కదా అసలు ఇది. చాలా గుడ్ న్యూస్. రాష్ట్రం ఏర్పడిన కొత్తల్లో బలవంతపు ఆత్మహత్యలో సెకండ్ ప్లేస్లో ఉండే తెలంగాణ ఇప్పుడు 14th ప్లేస్కి వెళ్ళిందంటే ఎంత గొప్ప విషయం నిజంగా. జాతీయ నేర గణాంకాల విభాగం వెల్లడించిన 2023 లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 10,786 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా అందులో తెలంగాణ వాటా 0.51%. 10 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు 95.84% తగ్గాయి. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది 1000కి పైగా ఉన్న ఈ సంఖ్య 2023లో 100లో పడిపోయింది. తొలి 5 ఏళ్లలో ఏటా సగటున 1030 మంది చొప్పున, తర్వాత 1030కి 2 మంది చొప్పున 5151 మంది బలవన్మరణానికి పాల్పడగా మళ్ళీ 5 ఏళ్లలో ఏటా సగటున 312.6 మంది చొప్పున మొత్తం 1563 మంది ఆత్మహత్య చేసుకున్నారు. తొలి 5 ఏళ్లతో పోలిస్తే మళ్ళీ 5 ఏళ్లలో రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడిన వారి ఆత్మహత్యలు 69.65 మేర తగ్గిపోయాయి. ఇంత భారీ సంఖ్యలో తగ్గుదల మరే రాష్ట్రంలో కూడా నమోదు కాలేదంట. గ్రేట్ నిజంగా. అయితే ఈ ఆత్మహత్యల్లో మహారాష్ట్ర ఏళ్లుగా ఫస్ట్ ప్లేస్లోనే ఉంటుందంట. నిజంగా బాధాకర విషయం కదా ఇది. ఈ జాబితాలో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్, కర్ణాటక సెకండ్ ప్లేస్, ఏపీ థర్డ్ ప్లేస్లో ఉందంటండి రైతుల ఆత్మహత్యల్లో. మరి ఏపీ వాళ్ళు మేము పొడుస్తున్నామని చెప్తున్నారు, అక్కడ ఏం లేదా చంద్రబాబు గారు? మొత్తం అన్నదాతల బలవన్మరణంలో ఈ 3 రాష్ట్రాల వాటా 70% ఉంది. అంటే మొత్తం 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో రైతన్నల బలవన్మరణానికి పాల్పడగా అందులో తొలి 10 స్థానాలు నిలిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 10,297 మంది తనువు చాలించారు. మిగిలిన 12 రాష్ట్రాలు కలిపి 489 మంది చనిపోయారు. దక్షిణాది రాష్ట్రాల వాటా కూడా ఇందులో 38.72% ఉందంట. సో దేశంలో జరిగిన మొత్తం ఆత్మహత్యలో తెలంగాణ వాటా 6.2%. రాష్ట్రంలో మొత్తం 10,580 మంది ఆత్మహత్య చేసుకున్నారు. సంఖ్యపరంగా రాష్ట్రం 7th ప్లేస్లో ఉందంట. ప్రతి లక్ష జనాభాకు దేశంలో సగటున 12.3 మంది ఆత్మహత్యలకు పాల్పడుతుండగా 27.7 మంది తెలంగాణ జాతీయ స్థాయిలో 4వ స్థానంలో ఉందంట. అలాగే అత్యధికంగా దేశంలో 31.9% మంది కుటుంబ సభ్యుల సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నారంట. అయ్యయ్యో, అంటే దేశంలో ఎక్కువ మంది, దాదాపుగా 31% మంది కుటుంబ సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటండి. అంటే అప్పుల భారం కావచ్చు, లేకపోతే ఈ పార్ట్నర్ మోసం చేయటాలు కావచ్చు, ఇట్లాంటి వాటి వల్ల. ఇక పేదరికంతో 0.7%, పరుగు పోయిందన్న కారణంతో 0.5%, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని 1.4%, లవ్ ఫెయిల్యూర్ 4.7% మంది అంటండి. పాపం. తెలంగాణలో కుటుంబ సమస్యల కారణంగా 4,608 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 27.5% ఆత్మహత్యల్లో దినసరి కూలీల మొదటి స్థానంలో ఉండగా 14%తో గృహిణులు కూడా ఉన్నారంటండి. సో మొత్తం మీద ఇది ఒకసారి రైతుల తెలంగాణలో ఎవరెవరు ఎంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే 2014 నుంచి చూసుకుంటే కనుక ఇప్పుడు బాగా వీళ్ళ సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఈ సంవత్సరం అయితే 23లో అయితే కేవలం చాలా తగ్గిపోయిందండి. ఒకప్పుడు సొంత భూమి ఉన్న రైతులు గత 2015లో ఏకంగా 1209 మంది ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు కేవలం 48 మందే చేసుకున్నారు. ఇక రైతు కూలీలు అయితే దాదాపు గత 2 సార్ల నుంచి 0నే ఉంది. చాలా మంచి విషయం ఇది. ఒకటండి, ఒక సలహా చెప్తున్నాను. బలవన్మరణానికి పాల్పడితే అంటే ఆత్మహత్య చేసుకోవటం వల్ల సమస్య పోదు. మనకి ఒకటే జీవితం, అంటే రకరకాల నమ్మకాలు ఉండొచ్చు, బట్ ఒకటే జీవితం. ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, 2 సార్లు ఫెయిల్ అవ్వచ్చు. ఏదో ఒక ఆయన గురించి చెప్తుంటారు కదా, 20 సార్లు ఫెయిల్ అయ్యారంటే ఆయన, 30 సార్లు 100 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రయత్నించాలి, పోరాడాలి, అప్పుడే విజయం సాధిస్తాం. మీరు అనొచ్చు ఎవరి కష్టం, ఎవరి బాధ వాళ్ళ కష్టంగానే ఉంటుందని. నిజంగానే ఆ సమయంలో ఉంటుంది, కానీ దానికి ఆత్మహత్య అయితే సొల్యూషన్ కాదండి.